నిఖిల్ హీరో నిఖిల్ దగ్గర నుండి ఒక మూవీ వస్తుంది స్వయంభూ. ఆ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో అయితే రిలీజ్ అయింది. ఎలా అనిపించింది? సూపర్ మేడం, చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా బాగా అంటే ఫెంటాస్టిక్. ఎంత అంటే అసలు మైథలాజికల్ స్టోరీస్ అనేది ఖచ్చితంగా నిఖిల్ గారు ఎంచుకోవడం అది నిజంగా గ్రేటు. ఆ సినిమా కూడా అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. అంటే గత 4-5 సినిమాల నుండి ఆయన మైథలాజికల్ స్టోరీసే ఎంచుకుంటున్నారు. మరి ఎందుకంటారు? అదే వర్కౌట్ అవుతుంది అంటారా? పక్కా మేడం, ఎందుకంటే ఆయన బలం మీద ఆయన తెలుసుకున్నాడు, దాన్ని బట్టి ఆయన వెళ్తున్నాడు. అది పక్కా మనకు అర్థమైపోతుంది. అంటే ఫ్యూచర్లో ఆయన దగ్గర నుండి మాస్ మూవీస్ కానీ లేకపోతే హారర్ కానీ లేకపోతే లవ్ స్టోరీస్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక రంగంలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులు నచ్చినప్పుడు మళ్ళీ అది రిసీవ్ చేసుకోవడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. కొంచెం మాడ్యులేషన్స్ మారుచుకుంటారు, సరిపోతుంది. వాస్తవం అది. మరి స్వయంభూ మూవీలో ఆయన లుక్ వైజ్ చూసుకుంటే కొంచెం బాహుబలిలో ప్రభాస్ టైప్లో ఉంది. హెయిర్ స్టైల్ కానీ కాస్ట్యూమ్ కానీ అది. అవును మేడం, ఎస్ మేడం. ఎందుకంటే ఇప్పుడు దానికి అంత కారణం మూలం ఏంటంటే మీకు తెలుసు అందరికీ బాహుబలి. అది మన రాజమౌళి గారి పుణ్యం వల్ల నిజంగా ఆయన మనం ఒక తెలుగువాడిగా మనం గర్వించదగిన విషయం ఏంటంటే మన సినిమాను, తెలుగు సినిమాను ఒక రేంజ్కి తీసుకుపోయింది ఆయన. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అని మనం క్రికెట్లో ఎలా అయితే చెప్పుకుంటామో మనకు సీడెడ్, ఆంధ్ర, మనకు నైజాం అని ఎట్లా ఒకప్పుడు అంతవరకే పరిమితమైన మన తెలుగు ఇండస్ట్రీని ఈరోజు బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్ళినా, బీహార్ వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, మన ఆల్ ఓవర్ ఇండియా కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని ఒక తెలుగువాడు అంటే ఒక సత్తా చాటింది రాజమౌళి ద్వారా. ఆ గుర్తింపు దక్కింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ జోనర్లో ప్రయత్నిస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు కూడా. ఖచ్చితంగా మేడం, అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎందుకంటే ఒక ప్రేక్షకుడిగా, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి యాజ్ యాక్టర్, నేను కూడా ఆర్టిస్ట్ను. ఒక తెలుగువాడు బాగుపడమే కదా మనకు కావాల్సింది. ఎందుకంటే అది ఆల్ ఓవర్ ఇండియా కాదు ప్రపంచం మొత్తం తెలుస్తుంది మన సత్తా. అది నిజంగా నేను కోరుకుంటున్నాను. సో హ్యాపీ డేస్ మూవీలో ఒక ఫన్నీ క్యారెక్టర్తో స్టార్ట్ చేసుకుని ఆయన కెరియర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. హ్యాపీ డేస్లో ఆ రాజేష్ క్యారెక్టర్ ఆయన జీవించాడు. అప్పుడు మేము కూడా వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్. మేము 2008లో 2007లో మేము సెకండ్ ఇయర్లో ఉన్నాము. ఆ హ్యాపీ డేస్ సినిమా చూసి మేము కూడా బీటెక్ చేసాం మేడం. చాలా, ఎందుకంటే అలా వాళ్ళు క్రియేట్ చేశారు దాన్ని. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఈరోజు మళ్ళీ ఆయన ఆ స్థాయి నుంచి ఇంకా పాన్ ఇండియా స్థాయికి రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది.